హలో హోమీస్, వారణాసికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో మరో ప్రపంచం ఉందంటే నమ్ముతారా? అదే సారనాథ్. బుద్ధిజం ని ఫాలో అయ్యే వాళ్ళకి ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్లేస్. బుద్ధిస్టులకి 4 ప్లేసెస్ ఇంపార్టెంట్. బుద్ధుడు పుట్టిన ప్లేస్, బుద్ధుడికి జ్ఞానోదయమైన ప్లేస్, బుద్ధుడు మొదటిసారి ధర్మాన్ని బోధించిన ప్లేస్, బుద్ధుడు మరణించిన ప్లేస్. ఇక్కడ సారనాథ్ లో బుద్ధుడు తన మొదటి ప్రసంగాన్ని ఇచ్చారనమాట. ధర్మం గురించి బోధించారు. సో అందుకని ఇది బుద్ధిజం లో చాలా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సారనాథ్ అనేది ఒక చిన్న గ్రామం. ఈ గ్రామంలో బుద్ధుడికి సంబంధించిన అనేక టెంపుల్స్, అనేక స్తూపాలు, పెద్ద మ్యూజియం ఇలా చాలా ఉంటాయి. ఈ ఒక్క సారనాథ్ చూస్తే మీరు చైనాకి వెళ్ళినట్టు ఉంటుంది, టిబెట్ కి వెళ్ళినట్టు ఉంటుంది, జపాన్ కి వెళ్ళినట్టు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క కంట్రీకి సంబంధించి ఒక్కొక్క టెంపుల్ కట్టడం జరిగింది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. కాబట్టి సారనాథ్ ఒక్కటి చూస్తే మనకి చాలా కంట్రీస్ చూసిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ ప్రదేశాన్ని చూడడానికి మన 2 కళ్ళు చాలవు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్లో ఉన్న సారనాథ్కి సంబంధించి ఫుల్ వ్లాగ్ చూసేయండి.